ఇది పోర్ట్ సిటీలో రైతులకి ఇచ్చిన ప్లాట్స్ ఉన్నాయి కదా, అవును సార్. అవి కొనుక్కోవడానికి ఏమన్నా కొనుక్కోవచ్చా మనం? సార్ మీరు ఒక మంచి గుడ్ క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు జరుగుతున్న పెద్ద మాఫియా అంటామా, దాన్ని స్కామ్ అంటామా, స్కీమ్ అంటామా తెలియదు కానీ ఈ ఈ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లో మేజర్గా రైతులకు ఏదైతే ల్యాండ్ కింద ప్లాట్స్ ఎకరం ల్యాండ్ పోయిన వాళ్ళకి 120 గజాలు ఇస్తారు. అర్ధ ఎకరా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి 60 గజాలు ఇస్తున్నారు. ఈ ల్యాండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్లాట్స్ గజం 6,000, 7,000 అని, 10,000 అని, అంటే రీసెంట్గా 10,000 గజం అనేది తెలుస్తుంది. మనం తొందరపడి వీళ్ళందరూ వెళ్ళి కొనుక్కుంటున్నారు సార్. సో ఈ ప్లాట్ల మీద ఇప్పటి వరకు గవర్నమెంటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఇంతవరకు రిలీజ్ చేయలేదు. గవర్నమెంట్ వీళ్ళకి ఇస్తుంది, రైతులకు ఇస్తుంది, కానీ ఈ ఎక్స్ అనే రైతుకు ఇక్కడే ప్లాట్ ఇస్తున్నా, ఈ వై అనే రైతుకి ఇక్కడే ప్లాట్ ఇస్తున్నా అనేది మాత్రం ఎక్కడ లేదు. అంటే రైతు మనం అక్కడ ప్లాట్ తీసుకున్నాం అనుకోండి, లాటరీ సిస్టమ్ ద్వారా మాత్రమే మనకు ప్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైతుకు. సో ఆ లాటరీ తీసినప్పుడు మనకు ఒక 4 ఎకరాలు వస్తుంది, 4 ఎకరాలు తీసేసాము, రైతులం మనం ఒక 4 ఎకరాలు ఇచ్చాము ఫ్యూచర్ సిటీ కోసం కానివ్వండి, ఫార్మర్ సిటీ అనుకోండి. సో ఈ 4 ఎకరాలకి అరౌండ్ మనకు దగ్గర 1000 గజాలు వచ్చింది అనుకుందాం. ఈ 1000 గజాల బిట్లు వేరే ఉంటాయి, అక్కడ నీకు ఏదొస్తుందో తెలియదు, ఆ సీరియల్ నీకు ఏదొస్తుందో తెలియదు. సో అలాంటప్పుడు మనం వెళ్ళి అది కొనుక్కోవడం వెరీ డేంజర్. ఇదంతా ఒక పార్ట్ అయితే మీకు రిజిస్ట్రేషన్స్ డిఫరెంట్లో గవర్నమెంట్ ఆపేసే అవకాశం ఉంటుంది. ఒకటి, ఆ ల్యాండ్ రైతు ఎవరైతే నష్టపోయాడో, ల్యాండ్ ఇచ్చి నష్టపోయాడో, ఆయన భవిష్యత్తులో బాగుపడాలనే నేను ఈ ప్లాట్ ఇచ్చాను. ఈ ప్లాట్ అనేది రేపటి రోజున వాళ్ళ పిల్లలకి మ్యూటేషన్ అవ్వాలి, వాళ్ళ కూతురికి కట్నం కింద ఇచ్చుకోవచ్చు, కొడుకుకు వంశపారంపర్యంగా ఇచ్చుకోవచ్చు, కానీ సేల్ డీడ్కి నేను అవకాశం ఇవ్వను అని రూల్ పెట్టాడు అనుకోండి. ఇప్పుడు మధ్య వ్యక్తి నీకు నాకేం సంబంధం ఉండదు, ఇప్పుడు నీకు నాకేం రిలేషన్ ఉండదు, ఫ్యామిలీ రిలేషన్ ఉండదు, నీకు గిఫ్ట్ డీడ్ చేయలేం కదా. మీకు నేను గిఫ్ట్ డీడ్ చేయాలంటే కూతురు అనుకోండి కట్నం కింద ఇచ్చినప్పుడు గిఫ్ట్ డీడ్ చేస్తాము, కొడుకు అనుకోండి వారసత్వం కింద వెళ్ళిపోతుంది, అది గిఫ్ట్ డీడ్ కిందనే చేసుకోవచ్చు మనం. అదే వేరే వ్యక్తికి అయితే సేల్ డీడ్ వెళ్ళాలి. సో సేల్ డీడ్ నేను ఇయ్యను, ఆపేస్తానని గవర్నమెంట్ రూల్ పెట్టింది అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇదొకటి. సెకండ్ వన్, అది ఎప్పుడు ఇస్తుందో తెలియదు ఇప్పటివరకు. ఈ డేట్లో ఇస్తానని గవర్నమెంట్ ఎప్పుడు చెప్పలేదు. డెవలప్మెంట్ చేస్తుంది ప్రస్తుతానికి. ఈ రోజు నువ్వు గజం ఒక 8,000 పెట్టి తీసుకున్నావు, రేపటి రోజున నీకు హ్యాండ్ ఓవర్ చేసే టైంకు ఆ ఏరియాలో మంచి డెవలప్మెంట్ వచ్చి, ఇది కాకుండా వేరే కూడా మంచి డెవలప్మెంట్ అయ్యి కంపెనీస్ వచ్చి ఉంటే, ఆ టైంకి నువ్వు అమ్మిన ల్యాండ్ పక్కన వేరే అతను నువ్వేమో 8,000కి అమ్మినావు, ఆయన 12,000కి అమ్ముతున్నాడు అనుకోండి. అప్పుడు ఆ అమ్మిన రైతు, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన మళ్ళీ రేపు నిన్ను లేదు సార్ వాళ్ళు 12,000కి అమ్ముతున్నారు, నేను అయ్యాలేదో 8,000కి ఇచ్చేసిన, నాకు ఒక 1000 పెంచండి సార్ అని అంటే అప్పుడు బడన్ అవుతాం. ఇవన్నీ కూడా కాదు, ఇంకొక సీన్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అమ్మేదేమో భర్త అమ్ముతాడు, భర్త అమ్మిన సంగతి భార్యకు తెలిసి ఉంటుంది, పిల్లలకు తెలిసి ఉంటుంది. అది హ్యాండ్ ఓవర్ చేసే టైంకి అక్కడ ల్యాండ్ రేటు ఈజ్ ఉందనుకోండి, భార్య పిల్లలు వచ్చేసే మా నాన్న తాగో తప్పి అమ్మాడు, నువ్వు భలేగున్నావు కదా, ఇస్తా అనుకుంటే నీ రేటు ప్రకారం మేము కూడా అమ్ముతాం, లేదనుకుంటే నీ డబ్బులు నువ్వు తీసుకొని వెళ్ళిపో. అప్పుడు కస్టమర్ నానా ఇబ్బందులు పడాలి సార్. సో ఏదైనా ఒక మంచి అడ్వైజర్ని పెట్టుకొని అలాంటి విషయాలు అసలు వద్దు, ఈ విషయాలు ఇంకా అడ్వైజర్ కూడా వద్దు. ఇంకా ఈ రైతుల ల్యాండ్ తీసుకునే విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత ఓకే గవర్నమెంట్ రైతులకు ఇచ్చింది, దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఏం స్ట్రిక్ట్స్ రూల్స్ లేవు, అమ్ముకోవచ్చు, రైతు వాళ్ళ ఇష్టానికి ఇచ్చినట్టు అమ్ముకోవచ్చు, అవి సేల్ డీడ్ అయినా అయితే గిఫ్ట్ డీడ్ వాట్ ఎవర్ ఏ రిజిస్ట్రేషన్ అయినా అవుతుంది అని ఒక రూల్ ఉన్నది అనుకోండి, అప్పుడు వెళ్ళొచ్చు. కొన్ని కూడా ఏం చేస్తారంటే గవర్నమెంట్లో, అంటే నాకు కొన్ని తెలుస్తూ, అంటే మనకు కొన్ని ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మాకు కొంచెం రిలేటివ్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే ఒక 3 years వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేకోకుండా ఆపే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. 3 to 5 years. మరీ ఇబ్బంది పడతారేమో, మళ్ళీ కోర్టు కేసులు అవుతాయి అనుకుంటే కనుక, నాకు ఇచ్చిన ల్యాండ్ నా ఇష్టం, నేను ఏమన్నా చేసుకుంటానా అనే అవకాశం ఉంటే కనుక 3 years వరకు పెట్టే అవకాశం ఉంటుంది. దాంట్లో ఓన్లీ గిఫ్ట్ డీళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది తప్పితే సేల్ డీళ్ళకి అవకాశం ఉండకపోయే అవకాశం అయితే ఉంటుంది అనేసి చెప్పారు. సో ఇది అదే మాత్రం డేర్ చేయదు సార్, అక్కడ ప్లాట్స్ జోలికి వెళ్ళొద్దు అసలు. సో ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ కానీ వెబ్సైట్ కానీ చెప్తారు. సో ఒకటే సార్, నాకు నా ద్వారా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నా సజెషన్ కావాలి అనుకుంటే కనుక మేజర్గా మమ్మల్ని ఇన్వైట్ చేయాలి. ఫోన్లల్లో మాట్లాడి ఇది ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది అని అంటే చెప్తాము, చెప్పడానికి ఏం లేదు, కానీ మా టైం వృధా, మీ టైం వృధా. ఇన్వైట్ చేయాలి. ఫస్ట్ ఇంటికి ఇన్వైట్ చేసి, ఇంటికే కానివ్వండి, మీ ఆఫీస్ లొకేషన్కే కానివ్వండి, మీరు ఒక మధ్యలో ఏదో ఒక ప్లేస్ చెప్పితే అక్కడికి వచ్చేసి మీకు ఏ ప్రాజెక్ట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఫుల్ డీటెయిల్డ్ మేము ఒక అవేర్నెస్ ఇస్తాం. దాని తర్వాత ముందుకెళ్ళొచ్చు.
సో మా ద్వారా ఏమైనా ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే మా కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ 9390487807 సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్లో మరికొన్ని చాలా ప్రశ్నలు ఉన్నాయి అడగాల్సింది. ఓకే, సో అవి కూడా మనం ఫుల్ఫిల్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.